ప్రజాప్రతినిధుల కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీకి పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ వాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో ప్రజాప్రతినిధులు కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారని వాదించారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్ కు సహకరిస్తే ఏమనాలి? రాజకీయ ముసుగు వేసుకుంటే వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. రాజకీయాలంటే తమాషా కాదని, గంజాయి డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కు కనిపించేలా ఓ కుటుంబం ప్లక్టార్లతో సభలో నిరసనకు దిగింది. కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లక్టార్లు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. రాజధాని అమరావతిలో 4 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. 145 కోట్ల రూపాయలను పెట్టుబడితో గ్రీన్ పార్క్ హోటల్ అండ్ రెస్టారెంట్ లిమిటెడ్ సంస్థ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. ఈ హోటల్ ద్వారా 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి పావని హోటల్కి ప్రభుత్వం అనుమతించింది. 80.46 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు వద్ద 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించింది. జగన్ ఎమ్మెల్యే కాదని మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ఎమ్మెల్యే కాదని, ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి మాలిన మాటలు మానుకోవాలని హితవు పలికారు. బాధ్యత లేని మాటలు బాధ్యత రాహిత్యమైన మాటలు అని మండిపడ్డారు. టీడీఏ నాయకులు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కర్నూలు జిల్లా వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 1200 మందికి ఉద్యోగాలు వచ్చే పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కూల్ డ్రింక్స్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ 1622 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఏపీఐఐసి ల్యాండ్లో ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. కుమ్మర్లకు నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ మందిర్ నుంచి చేపట్టిన తెలంగాణ కుమ్మర్ల బోనాల జాతర ప్రారంభోత్సవానికి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, అనిల్ కుమార్ యాదవ్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్ రావుకి మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ మెదక్ ఎంపీకి భద్రత అవసరమని నిర్ధారణకు వచ్చింది. ఇకపై రఘునందన్ రావు పర్యటనలో ఎస్కాట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఉదంపూర్ జిల్లాలోని బసంత్ఘట్ పరిధిలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆపరేషన్ బిహాలీ పేరుతో ఈ ఆపరేషన్కు ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. ఆధారంగా తెల్లవారుజామునే ఈ చర్య మొదలైందని జమ్మూ జోన్ ఐజీపీ భీమ్ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ఓవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. 339 గ్రామాల నుంచి ఖాళీ చేయించాలని విధానాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం మూలవాసులపైన ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చట్టాల్లోని ఉల్లంఘనల ప్రకారం ఆదివాసులకు అడవులు, భూములపై హక్కు ఉందని లేఖలో స్పష్టం చేశారు.
సినీ నటులపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన నో డ్రగ్స్ ప్రచార కార్యక్రమం మంచిదేనన్నారు. అయితే గుట్కా, పాన్పరా, ఖైనీ వంటి వాటిని నిషేధించాలని తెలిపారు. దేశంలో 10 రూపాయలకే ప్రమాదకరమైన పాన్ మసాలాలు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పాన్ మసాలాలను సినీ నటుడు ప్రమోట్ చేయడం సరికాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం విస్మరించడం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు తెలంగాణకు కనీసం మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్ఘాట్ సమీపంలో వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. డాల్డా కాలనీకి చెందిన శేఖర్ చేపలు పట్టేందుకు వాగుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన కొంతమంది అతడికి కాపాడేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి వాగులోకి వెళ్లి అతన్ని బయటకు తీసుకురావడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. వరద ప్రవాహంలో శేఖర్ కొట్టుకుపోయాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉపరితలాల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలో ఛత్తీస్గఢ్ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో కురుస్తున్న ఏకధాటి వర్షంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఎత్తు పెంచడంతో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో అనేక ఇళ్లు ముంపునకు గురవగా బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి రావటం వంటి సమస్యలు పునరావృతం కాకుండా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శనగగుంట ముత్తడి నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. కుంట మత్తటి పేల్చిన అసలు దుండగులను వదిలేసి అమాయకులను జైలుకు పంపడం సబబు కాదని అన్నారు. కుంటలో నీరు ఆపి తేనె రైతులకు, పంట పొలాలకు నీరు అందుతుందని తెలిపారు. మత్స్యకారులకు చేపల పెంపకం కొనసాగుతుందని చెప్పారు. మత్తడి నిర్మాణం సత్వరంగా పూర్తి చేసిన రైతులకు, మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తుంది. అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదన్న కారణంతో మహిళలకు ఫ్రీ టికెట్ ఇవ్వకుండా నడి రోడ్డుపై బస్సు దిగిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్తున్న బస్సులో ఓ చిన్నపిల్ల తల్లితో సహా 3 మహిళలకు కండక్టర్ హైవేపై దింపేశారు. చిన్నపిల్ల తల్లి అని ఉందని కూడా చూడకుండా నడి రోడ్డుపై దించేశారు. ఇదేమి పద్ధతి, ఇదేమి రాజ్యం, మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని బాధితులు వాపోతున్నారు. తిరుమలలోని రోబ్లాక్స్ కంపెనీపై జననేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నారని కంప్లైంట్లో తెలిపారు. గేమ్ డిజైన్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. కడప జిల్లా కసలపాడు టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్న ప్రహ్లాద్ రెడ్డి, అతని అనుచరులు సమావేశానికి రావడంతో వాగ్వాదం జరిగింది. మండల టీడీపీ యూత్ కమిటీ, పంచాయతీ కమిటీలపై జిల్లా కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కోవర్టుగా ప్రహ్లాద్ రెడ్డి పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. టీడీపీ పార్టీకి నష్టం చేసిన వారిని బయటకు పంపాలని కార్యకర్తల ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగించారు. జనగామ జిల్లాలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జీవితం చాలా ముఖ్యమైనదని, డ్రగ్స్ కి దూరంగా ఉండటం వల్ల లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించినా, విక్రయించినా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీ రాజమహేంద్ర నాయకులు పాల్గొన్నారు.
మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి కోసం ఎన్ఓసీ జారీ చేయడానికి పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చి పంచాయతీ ఆఫీస్కు వచ్చాడు. సరిగ్గా లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ల పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. సింగయ్య మృతికి సంబంధించిన కేసుపైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా తదితర వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లా కేల్తూర్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్కు వెళ్లి తిరిగి వస్తున్న పర్యాటకుల బస్సు అలకనందా నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 7 గాయపడ్డారని, మరో 10 మంది గల్లంతయ్యారని చెప్పారు. సమాచారం అందుకున్న సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని రహదారి పక్క నుంచి నదిలో పడిపోయిన బస్సు కోసం సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటుంది. 2019 నుండి ఇప్పటి వరకు ఒక ఎన్నికలో కూడా పోటీ చేయని, గుర్తింపు లేని 345 రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసింది. ఆ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తించి ఈసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే ఎన్నికల్లో 6% ఓట్లను సాధించాలి. అలా 6% ఓట్లను కూడా సాధించలేని పార్టీలను నమోదిత పార్టీలు అని పిలుస్తారు. నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఆక్సియం 4 వ్యోమనౌక ఐఏఎస్లో డాకింగ్ అయింది. ఐఏఎస్ చేరిన తరువాత తన అనుభవాన్ని శుభాంశు వివరించారు. ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉందని ఆయన అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నెంబర్ 632 అంతరిక్ష కేంద్రంలో పిన్ పొందారు. రాబోయే 2 వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీనియర్ ఎంపీ శశి థరూర్ బంధం రోజు రోజుకి మరింత బీటలు వారుతున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలకు ఆయనకు మధ్య కౌంటర్లు, చురకలు నిరంతరం కొనసాగుతున్నాయి. పార్టీలో తనపై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ థరూర్ నిన్న పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. దానికి నేడు మరో సీనియర్ ఎంపీ స్పందిస్తూ రాబందులు ఉంటాయి జాగ్రత్త అని పరోక్షంగా హెచ్చరించారు. వలసదారులపై మరింత కఠిన చర్యలకు ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతోంది. దీనిపై భాగంగా లక్షలాది శరణార్థి దరఖాస్తులను తిరస్కరించి వారిని వేగంగా దేశం నుంచి బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అమెరికాలో వచ్చి రక్షణ పొందే వలసదారులను అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు CNN కథనంలో వెల్లడించింది. ఇప్పటికే వలసదారులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయాలన్న లక్ష్యాలను చేరుకోలేక అమెరికా ఫెడరల్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. దీంతో మరింత మందిని డిపోర్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అలాగే అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ హమ్దానీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతను భారతీయుడు కంటే పాకిస్తాన్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పింది. అతని తల్లి మీరా నాయర్ దేశ ఉత్తమ చిత్ర నిర్మాణాలలో ఒకరని గుర్తు చేశారు. కానీ ఆమె కుమారుడు హమ్దానీ మాత్రం హిందూ మతాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూడా జోహ్రాన్ మమ్దానీపై విమర్శలు చేశారు. మాందానీ భారత వ్యతిరేక వైఖరిపై స్పందిస్తూ దేశానికి అతని లాంటి మిత్రుడు అవసరం లేదని అన్నారు.
టీ20 క్రికెట్ టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ 2 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తనను ఎంతో బాధించిందని అన్నారు. సొంత గడ్డపై విశ్వ విజేతగా నిలవాలనుకున్న తమ కలల్ని ఆస్ట్రేలియా కల్లలు చేసిందన్నారు. ఆ ఓటమికి టీ20 వరల్డ్ కప్లో ప్రతీకారం తీర్చుకుంటామని హిట్ మ్యాన్ చెప్పాడు. ఐసీసీ టోర్నమెంట్లలో వరుసగా రెండో ఫైనల్ చేరిన భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై ఆసీస్ గోడను బద్దలుగొట్టిన తీరును రోహిత్ వివరించారు.